దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు సాయంకాల సమయంలో మరి ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి చెల్లిస్తూ ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తుంటున్నాము. మరి దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిండు. మనల్ని ప్రేమించి మరి మనలను సజీవ లెక్కలో ఉంచి మరి ఇటు సమయాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. మరి సాయంకాల సమయంలో మరి మరి యొక్క స్కైప్ ప్రోగ్రాంలో మనకిచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించేవారిగా ఉండాలా. ఆయన నామాన్ని మాత్రమే మనము ఘనపరిచేవారిగా ఉండాలా. ఆ మహిమ దేవునికే పోవాలి గాని మనుషులకు కాదు. అది గ్రహించి మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలని మరి దేవుని పేరిట మరి నేను కోరుతున్నాను. మరి ఈ ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కైప్ ఆరాధనను మనము స్టార్ట్ చేసుకుందాము. మరి మొదట నేను ప్రార్థిస్తాను. స్టార్టింగ్ ప్రేయర్. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, అయా మీ పరిశుద్ధ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు. గౌరవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 అతి సుందరుడా, కాంక్షణీయుడా, నీకు స్తోత్రము ప్రభువా. మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం యేసయ్య. సమీపించరాని తేజస్సులో వశించు అమరుడా, మీ కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. నైనా నువ్వే రాజువు, రక్షకుడవు, మా కాపరివి, ఇమ్మానుయేలు అయిన దేవుడా. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తుంటున్నాము నాయన. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీ కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సాయంకాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నాయన నీకు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మరి ఈ లోకంలో నాయన మేము నా తండ్రి మనుషులను నమ్ముకోవట్లేదు నా తండ్రి. యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాం నాయన. మేము రాజులను నమ్ముకోవట్లేదు నాయన, నీ మీద ఆధారపడి నేను స్తుతించి గణపరిచేవారిగా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నాయన. ప్రభు సాయంకాల సమయంలో నా తండ్రి మరి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ప్రభా మరి ప్రార్థనకు జవాబు దయచేయండి నా తండ్రి. పాటల ద్వారా మహిమ పొందండి, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మీ కృపలో భద్రపరచమని, మీ వాక్కులను మాకు వినిపించమని కృతజ్ఞతలు అర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. రవి బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికి ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న, మీరు పాట పాడతారా? పాడతాను బ్రదర్. బ్రదర్ ఒక నిమిషం బ్రదర్, పాడుతాను. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా వేదనలోనా, కష్టాలలోనా నష్టాలలోనా, ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. గాఢాంధకారములో సంచరించిన,
కన్నీటి లోయలలో మునిగి తేలినా, గాఢంధకారములో సంచరించినా, కన్నీటి లోయలలో మునిగి తేలినా, కరుణలేని లోకము కాదన్నను, కరుణలేని లోకము కాదన్నను, కన్నీరు తుడుచును నన్ను కొన్నవాడు ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడడెన్నడు ఎడబాయడు. యెహోవా సన్నిధిలో నివసింతును, చిరకాలమాయనతో సంతసింతును. యెహోవా సన్నిధిలో నివసింతును, చిరకాలమాయనతో సంతసింతును. కృపా మధుర క్షేమములే నా వెంట నుండును, కృపా మధుర క్షేమములే నా వెంట నుండును. బ్రతుకు కాలమంతయు హర్షింతును, ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడడెన్నడు ఎడబాయడు. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ, వందనాలు. చంద్రశేఖర్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. బ్రదర్ సిస్టర్స్, మీరు వాక్యంలో ధ్యానించక ముందు కొంచెంసేపు ప్రార్థన కూర్చుందాం. పరిశుద్ధుడగు తండ్రి, సర్వోన్నతుడగు మా దేవా, మీకు వందనాలయ్యా. ఇంతవరకు మీరు మాకు సహాయకులను నడిపించడానికి మీకు ఎంతో వందనాలు తండ్రి. మీ యొక్క సాయంత్రం సమయంలో ప్రభావం మరోసారి ఈ సన్నిధికి వచ్చినామైనా మాతో మాట్లాడమని ప్రార్థిస్తాం తండ్రి. అనేక కలిసిపోయి వస్తుండగా ప్రభావ ప్రార్థిస్తున్నాం. కొంతమంది వాళ్ళ ప్రభావం మా జీవితాలలో పొందినైనా మీ వాక్యం విశ్వసిస్తాం. మీ వాక్యం జీవాన్ని స్వీకరించాలని ప్రభావ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకపు విషయాలు ప్రభావ మరణాన్ని దారిస్తాయి కానీ మీ లోక వాక్యం జీవాన్ని దారిస్తుంది తండ్రి. స్వస్థత శక్తులు శరీరం లేకుండా ప్రార్థిస్తున్నాం. చేయబడిన జీవితం చివరి దశ ధరించబడుతుండగా పరిశుద్ధులకు మా సహాయం అవసరమైన జీసస్ మాతో మాట్లాడాలి, మా జీవితాలను సరి చేయండి. ప్రతి దశలో జీవితంలాగా జీవించలాగా జీవించలాగా సహాయపడండి. జీవన విధానంలో సహాయపడండి. ప్రతి క్షణం జీవించాలా ఇంకా చూపించాలి తండ్రి. చూపించమని ప్రార్థిస్తున్నాం. ఆచరించేవాడు కాబట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి.
సాయంకాలం నుంచి మనము ఆచరించబడ్డ జీవితం అంశం గురించి మన జీవితాలలో వాయిస్ లేదన్నా వాయిస్ క్లియర్ లేదన్నా సార్, వాయిస్ క్లియర్ లేదన్నా, అది నలిగినట్టు వస్తుంది, కొంచెం ఒకసారి చెక్ చేసుకున్నాను, క్లారిటీ లేదు. వస్తుందా? వినిపిస్తుందా క్లియర్ గా? ఇప్పుడు ఓకేనన్నా, ఇప్పుడు క్లియర్ ఉందన్న. ఓకే, రైట్. నాజీరు చేయబడ్డ జీవితము అన్న అంశం గురించి కొంత కాలం నుంచి మనం ధ్యానిస్తా ఉన్నాము. లాంగ్ గ్యాప్ వచ్చింది. నాజీరు చేయబడ్డ జీవితానికి సంబంధించిన విషయాలు ధ్యానించినప్పుడు మనకి జ్ఞాపకం చేయబడుతున్న మొట్టమొదటి వాక్యం ఎవరికైనా జ్ఞాపకం ఉండలేదు. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 5వ వచనం. ఇవన్నీ మనకి నోటి మీద ఉండాలి, ఎందుకంటే చాలా కాలం నుంచి మనం వీటిని ధ్యానిస్తా ఉన్నాం కాబట్టి. లేదంటే ఆచారబద్ధంగా జీవిస్తున్నట్లే. ధ్యానించిన వాక్యాలని మనము బహుగా వాటిని మన హృదయంలో భద్రపరచుకోకపోతే మటుకు కొంతకాలానికి అవి మాయమైపోతాయి. అవి మాయమైపోయినంటే విశ్వాసంలో సన్నగిలినట్లే మనం. కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితానికి సంబంధించిన బోధని మనం ఆరంభించుకున్నప్పుడు దాని కీ వర్స్ లేక రూట్ వర్స్ అంటాం కదా, రూట్ బైబిల్ స్టడీ, బైబిల్ వర్స్ ఏదంటే మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 5వ వచనపు చివరి భాగం. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 5వ వచనంలో, ఈ దినము నా యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా? కాబట్టి సరే, సమస్తాన్ని మనం సమర్పించుకుంటాం అతనికి, కానుకల రూపకంగా ఏదో విధానంగా మన సమయాన్ని, బహు విలువగల వాటిని అన్నిటిని ఆయనకు సమర్పించుకుంటా ఉంటాం. దాన్ని ప్రతిష్ఠిత దినం అంటాం కదా. అప్పుడు ఐదవ 29వ అధ్యాయం 5వ భాగపు చివరి వచనం చూస్తున్నాం మనము. దినవృత్తాంతంలో మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 5వ భాగంలో, మనపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను ఇంగ్లీష్ బైబుల్లో ఒక రీతిగా ఉంది, తెలుగు బైబుల్ ఒక రీతిగా ఉంది. నేను కొంతకాలం కిందట మీకు చూపించిన ఈ వచనాలలో యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనాను మీలో ఉన్నారా? దీన్ని మనము ఇంగ్లీష్ లో చూస్తున్నాం. ఒకసారి చూడండి, ఎవరిదైనా ఇంగ్లీష్ బైబుల్ ఉంటే కూడా చదవచ్చు.
చూడండి 5వ వచనంలో ఇంగ్లీష్ లో తెలుగులో ఎంత తేడా ఉంది. ద గోల్డ్ ఫార్ థింగ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ ద సిల్వర్ ఫార్ థింగ్స్ ఆఫ్ సిల్వర్ అండ్ ఫర్ ఆల్ మేనర్ ఆఫ్ వర్క్ టు బి మేడ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ ఆర్టిఫైజర్స్ అండ్ హూ దెన్ ఈజ్ విల్లింగ్ టు కాన్సక్రేట్ హిస్ సర్వీస్ దిస్ డే అన్ టు ద లార్డ్. కాబట్టి తెలుగు బైబిల్ కి ఇంగ్లీష్ బైబిల్ కి ఎంత డిఫరెన్స్ చూడండి. హూ దెన్ ఈజ్ విల్లింగ్ టు కాన్సక్రేట్ హిస్ సర్వీస్ దిస్ డే అన్ టు ద లార్డ్. దీన్ని తెలుగులోకి తర్జుమా చేస్తున్నాను నేను. తెలుగులో ఏమనిపిస్తుంది ట్రాన్స్లేషన్ చెప్తుందంటే, కాబట్టి ఈ రోజు ప్రభువుకు తన సేవను అర్పించడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎవరు? మరోసారి చదువుతాను చూడండి ట్రాన్స్లేషన్. కాబట్టి ఈ రోజు ప్రభువుకు తన సేవను అర్పించడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎవరు? వ్యక్తిగతంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నట్టుంది. ఉన్నవాడు ఎవరు? కానీ తెలుగు బైబిల్లో చూస్తే మటుకు ఆ రీతిగా లేదు. చూడండి తెలుగు బైబిల్లో చదువుతున్నాను నేను ఇప్పుడు. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? అంటే దేవుని సన్నిధికి కానుకలు తీసుకొచ్చి వారి గురించి మాట్లాడబడుతుంది. మనఃపూర్వకంగా దేవుని కొరకు ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? కానీ ఇంగ్లీష్ బైబిల్కి వచ్చేటప్పటికి మొత్తం డిఫరెంట్గా ఉంది. అది వాక్యం కంప్లీట్ డిఫరెంట్గా ఉంది వాక్యం. కాబట్టి ఈ నాజీరు చేయబడ్డ జీవితం అనే బోధ తెలుగు సంఘాలలో లేదు. ఎందుకంటే కొన్ని దగ్గర 100 సంవత్సరాల మీద అనుకోండి, 100 సంవత్సరాల నుంచి చదివిన వాళ్ళు కూడా ఈ దినంలో యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా అని ధ్యానిస్తా ఉన్నారు. కానీ మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకోవాలా అని లేదు ఆ వాక్యం. ఇంగ్లీష్ బైబిల్ కి తెలుగు బైబిల్ కి ఎంత డిఫరెన్స్ చూసింటారా మీరు? హూ దెన్ ఈస్ విల్లింగ్ టు కాన్సక్రేట్ హిమ్సెల్ఫ్ దిస్ డే టు ద లార్డ్. కేజీలో హూ దెన్ ఈస్ విల్లింగ్ టు కాన్సక్రేట్ హిమ్సెల్ఫ్ దిస్ డే టు ద లార్డ్. ఈ ట్రాన్స్లేషన్ ని కూడా నేను తెలుగులో తర్జుమా చేయడానికి ప్రయత్నిస్తా. కేజీబీ ట్రాన్స్లేషన్ చూడండి, తెలుగులోకి మారిస్తే, కాబట్టి ఈ రోజు ప్రభువుకు తనను ముప్పించడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎవరు? రెండు చూస్తా ఉన్నాం కదా. కాబట్టి ఈ రోజు ప్రభువుకు తన సేవను అర్పించడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎవరు? అదొకటి. రెండవ ట్రాన్స్లేషన్, కాబట్టి ఈ రోజు ప్రభువుకు తనను అర్పించడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎవరు? ఎంత తేడా చూడండి. మొదటి ట్రాన్స్లేషన్ అది కింగ్ జేమ్స్ కాదు. ఈ రోజు ప్రభువుకు తన సేవను అర్పించడానికి, అంటే నీ సేవను అర్పించడానికి సిద్ధంగా ఉన్నావా? కాన్సెక్రేషన్ సంబంధించిన వాక్యం, లేక నాజీరు చేయబడ్డ జీవితాలకు సంబంధించిన వాక్యం. కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి తెలుగులోకి తర్జుమా చేస్తే ఏమంటుంది అది? కాబట్టి ఈ రోజు ప్రభువుకు తనను అర్పించడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎవరు? కాబట్టి తనను అంటే వ్యక్తిగతంగా నిన్ను నువ్వే అర్పించడానికి సిద్ధంగా ఉన్నావా? కాబట్టి మన వాక్యము ఇక్కడ నుంచి ఆరంభమైంది అన్నట్టు గతంలో చూసినప్పుడు. అది ఏంటంటే నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకున్నప్పుడు, అంటే రక్షణ అనుభవం పొందుకున్నప్పుడు, మొట్టమొదటిసారి ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని ఆయనకు సమర్పించుకుంటావో ఆ దినము నీ జీవితంలో నాజీరు చేయబడడం ఆరంభమవుతుంది. కాబట్టి గతంలో మనం చాలా చూసినాము. నాజీరు చేయబడ్డ రికార్డింగ్స్ మీరు ఇంటర్నెట్ లో ఖచ్చితంగా వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు వినాల్సిందే. ఎందుకంటే లైఫ్ లో ఇది ఒకటే ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం. దీని తర్వాత మీకు దొరకకపోవచ్చు ఈ వాక్యం. ఇట్లా ఎవరు కూడా చెప్పేటట్లు నేను చూడలేదు ఇంటర్నెట్ లో. ఎందుకంటే అవి వాళ్ళకి అనుగ్రహించబడలేదు అంతే. మన మీద స్పెషల్ అని, మన మీద గొప్పవాళ్ళమని కానే కాదు. ఒకటి ప్రయాసపడతాము, కష్టపడతాం, ఎక్కువ సమయం గడుపుతాము, ఆటోమేటిక్ గా స్టేజ్కి చెప్పే కారణమే కాదు. మనది పేజెస్ ప్రిపేర్ అయ్యి ఎన్నో గంటలు వాక్యాన్ని ధ్యానించి అంత పర్ఫెక్ట్ గా చూస్తాం.
విశాఖపట్నం నుంచి ఒక కామెంట్ వచ్చింది నాకు. ఈ మధ్య KBPM లో మెసేజెస్ సరిగా ఉండలేవు అనేసి నాతో మాట్లాడండి డైరెక్ట్ ఫోన్లో ఒక వ్యక్తి. నేను కూడా ఎప్పుడు చూడలే ఆ వ్యక్తిని, నాకు తెలియదు ఆయన. అయితే నేను చక్రవర్తికి ఇచ్చిన, బ్రదర్ చక్రవర్తి నువ్వు నాతో పాటు ఉన్నావు కదా, మీ ఆంధ్రదీప్ నుంచి వచ్చింది ఫోను, నువ్వు కూడా మాట్లాడడానికి ఇచ్చిన. అతను మాట్లాడినాక చెప్తాడు ఏంటంటే, ఒకప్పుడు ఉన్నంతగా ఆసక్తితో వినాలన్న తపన వస్తలేదు, అందుకే నేను అందు నుంచి బయటకు వచ్చేసినాను అన్నాడు. సరే, తిరిగి రమ్మని మనం అట్లా డైరెక్ట్గా అడగలేం కదా. సైలెంట్ గా విన్నాను, మౌనంగా ప్రార్థన పూర్వకంగా దీన్ని ఎదుర్కోవాలా. వాక్యాన్ని మనకేందంటే ఒక 2 విషయాలు, వాక్యంలో అభివృద్ధి పొందాలా, విశ్వాసాన్ని కాపాడుకోవాలా. మనం ఉంటుంది బహు భయంకరమైన దినములని మనకు తెలుసు. ఎక్కడ చూసినా అలజడి, ఎక్కడ చూసినా అల్లకల్లోలం, అవి ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా. కానీ వ్యక్తిగతంగా నీ జీవితం ప్రవచనాలు నెరవేరినప్పుడు నువ్వెక్కడున్నావు? నేను అనేక సార్లు ఇది ప్రశ్నిస్తా ఉంటాను. ముఖ్యమైన ప్రవచనం నెరవేరే టైంలో అడ్రస్ లేకుండా పోయినరు. ఏంటది? రక్షకుడు పుట్టే సమయం. ఎవ్వరు గుర్తించలే ఆయన పుట్టుకని. కేవలం 4 కుటుంబాలే గుర్తించినాయి. హన్నా అనే ప్రవక్తిని, సుమయోను, దాని తర్వాత జకర్వేత్, ఎలిజబెత్ల కుటుంబం, యోసేపు, మరియాల కుటుంబం. 4 కుటుంబాలు గుర్తుపట్టినాయి. ఇంకా ఎవ్వరు గుర్తుపట్టలేదు ఆయన పుట్టుకని. బయట నుంచి ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులు గుర్తుపట్టినరు. మళ్ళా గుర్తుపట్టాను వచ్చి సేవించారు, పూజించారు. ఇంగ్లీష్ లో వర్షిప్, పూజించడం ఉంది ఇంగ్లీష్ లో అయితే. దే వర్షిప్డ్ హిమ్ అని ఉంది. అంటే ఆయన దేవుని తెలుసుకున్నారు వాళ్ళు, తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళకి ఎట్లా బయలుపరచబడింది ఆశ్చర్యం నాకు ఈరోజు కూడా. అంటే వాళ్ళు ఎంత ప్రయాసంతో వీటన్నిటిని ఎదుర్కొన్నారనేది నేను గ్రహిస్తున్నాను. కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితములో ముఖ్య మనం మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము ఈ రోజు ఎవరు తమ జీవితాలన్నీ అతనికి సమర్పించుకోవడానికి వరకు సిద్ధంగా ఉన్నారు? ఎవరన్నా చెప్పగలరా నేను ఉన్నాను ప్రభువా అని? ఎవరు వెళ్తారు నేనున్నాను ప్రభువా అని చెప్పవాళ్ళు ఉన్నారా? ఎంతమందికి పరలోకం పోవాలనుందని ఆశ ఉందంటే అందరు చేతులు ఎత్తుతారు, 100% ఎత్తుతారు. ఈ రాత్రి ఎంతమంది పోవాలనుకుంటున్నారంటే అందరు చేతులు దించేస్తారు. అక్కడే తెలిసిపోతుంది నీకు విశ్వాసం లేదని. అందుకే మన ప్రభు కూడా అన్నాడు, మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనునా అని. ఎందుకన్నాడంటే మనుషులు ఇంకా శరీర వ్యామోహాలతోనే జీవిస్తా ఉన్నారు. అందుకు వాళ్ళు ప్రభుని చూడలేకపోతున్నారు. వాళ్ళ హృదయం ఇంకా శుద్ధీకరించబడలేదు, అందుకే ప్రభుని చూడలేకపోతున్నారు. వారు నిరపరాధులుగా లేరు, వారి హస్తాలలో పరిశుద్ధత లేదు, వాళ్ళ హృదయంలో పరిశుద్ధత లేదు. అందుకు ఆయన పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కలేకపోతున్నారు. నా పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కదగిన వాడు ఎవరు? నిరపరాధులు, నిందరహితంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఎందుకు ఈ రోజు కూడా నువ్వు పరలోకపు దర్శనాన్ని చూడలేకపోతున్నావు? ఎందుకు ప్రభు స్వరాన్ని వినలేకపోతున్నావు? ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సినదే సమయం కదా. అంటే నాజీరు చేయబడ్డ జీవితంలో నువ్వు ఎక్కడున్నావు, ఏ దశలో ఉన్నావో కూడా నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఇవి పరిశీలించుకునే సమయాలు, కాలాలు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే చాలా మంది వేసే ప్రశ్న, దేవుడు ఎందుకు సైలెంట్గా ఉండడానికి? అది నువ్వు ఎప్పుడో వెతుక్కోవాల్సింది జవాబు. ఎందుకు సైలెంట్గా ఉంటాడో నేను ఎన్నిసార్లు చూపించినాను. దేవుడు ఎందుకు సైలెంట్గా ఉంటాడో, ఎందుకు ఉంటాడంటే దేవుడు నీకిచ్చిన అధికారం ఈ లోకాన్ని పరిపాలించడం కొరకు. నువ్వు దాన్ని పోగొట్టుకున్నావు. ప్రభు తిరిగి వచ్చి మళ్ళా రక్షణ పొంది దాన్ని వాని చేతికి వెళ్ళి లాక్కొని నీ చేతికి ఇచ్చిండు. అయినా నువ్వు దాన్ని పరిపాలించలేకపోతున్నావు. అది నీ బలహీనత. అందుకు ఇంకా ప్రార్థనలు చేస్తూ ఏడుస్తూనే కూర్చున్నది క్రైస్తవ జీవితం. ఈరోజు నువ్వు పరిపాలించాలంటే నువ్వు ఎంతగా ప్రార్థనలు జీవించాలా, ఎన్ని గంటలు ప్రార్థనలు కూర్చాలా. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రకటిస్తూనే ఉన్నాం కదా. మినిమం 2 hours ప్రేయర్ చేయాలంటే ఎవరు చేస్తలేరు, నాకు తెలుసు. నేను చెప్పను పేర్లు, ఎవరు చేస్తలేరు. నువ్వు ప్రార్థన లేకుండా, సిద్ధపడకుండా వాక్యం ఎట్లా చెప్పగలుగుతున్నా? నేను ఎన్నిసార్లు మీకు చూపించిన హెబ్రోన్ సంగతి. ఎందుకంటే అక్కడ పెరిగిన వాడిని నేను చాలా కాలం, బాల్యం నుంచి యవన దశ వరకు. హెబ్రోన్ సంఘంలో ఎవరన్నా వాక్య పరిచయం చేయాలంటే
మినిమం 6 అవర్స్ ప్రిపేర్ కానిదే స్టేజ్ ఎక్కనియరంట. స్ట్రైట్ అడుగుతారంట, బ్రదర్ 6 అవర్స్ కష్టపడినరా మీరు కనీసం రాత్రి? 6 అవర్స్ కష్టపడకుంటే స్టేజ్ మీదకి ఎక్కనియరు. కానీ మనకి మటుకు ఫ్రీ ప్లాట్ఫామ్ కదా ఏబిపిఎంలో. ఎందుకు అందరినీ ప్రోత్సహిస్తాం? అందరూ సిద్ధపడాలా, అందరూ నేర్చుకోవాలా, అందరూ పట్టుదలతో ఆసక్తితో వాక్యాలు ప్రకటించాలా. కెమెరా ఆన్ చేసుకుంటేనే అర్థమైపోతుంది కదా నీ సిద్ధపాటు. కెమెరా ఎందుకు ఆన్ చేసుకోని చెప్పండి? ఎక్కడో ఒక జగల భయం ఉండాలా నీకు, ఎక్కడో ఒక జగల సిగ్గు అనిపించిండాలా నీకు. అందుకే దాన్ని స్విచ్ చేసుకోమన్నట్టు మనం. ఎందుకంటే ఇవన్నీ యూట్యూబ్ లో పోతున్నప్పుడు మనుషులు చూస్తారు కదా, ఎవరు వీళ్ళు తెలవాలి మనుషులకి. యేసు ప్రభువు అన్నాడు కదా, అందరు నా గురించి ఏమనుకుంటున్నారు? మనం ఎవడేమనుకుంటే నా ఇష్టం అంటారు. అది అహంతో కూడింది అన్నట్టు, ఛాలెంజింగ్ చేయడం అన్నట్టు. విధేయత లేదన్నట్టే కదా. కాబట్టి సేవ పరిచర్యలో ఫస్ట్ పాయింట్ విశ్వాసి విధేయత చూపించాల. లేకపోతే ఏమైందంటే నీ విశ్వాసం వేస్ట్ అయిపోతుంది విధేయత చూపించకపోతే. ఆ సిరియా దేశపు సైన్యాధిపతి ఎలీషా దగ్గరకు వస్తాడు, కుష్టి రోగి, వాపస్ వెళ్ళిపోతాడు గర్వంతో. కానీ ఒక చిన్న అమ్మాయి చెప్తే బుద్ధి తెచ్చుకుంటాడు. విధేయత బహు ప్రాముఖ్యమైనది అనేది మనం సేవ జీవితాల్లో నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితంలో నేను లెసన్ ప్లాన్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలా, వాక్యోపదేశం ఎట్లా సిద్ధపడాలా, అన్ని ప్రింట్అవుట్స్ ఇస్తుంది, ప్రింట్స్ చేసి ఇస్తుంది, పేపర్లు సాఫ్ట్ కాపీస్ పంపిస్తుంది. అయినా ఎవరు పాటించుకోలేదు. ఇక్కడే తెలిసిపోతుంది అన్నట్టు నాజర్ చేయబడిన జీవితంలో మనం ఎక్కడున్నామో. ఫస్ట్ స్టేజ్ లోనే ఉన్నాం. ఇంకా ఏందా ఫస్ట్ స్టేజ్? మొదటి దశ రక్షణ, నూతన జన్మ అనుభవం. నాజరు చేయబడ్డ జీవితానికి సంబంధించిన దశలు మొదటిదిగా నూతన జన్మ అనుభవం లేక రక్షింపబడిన జీవితం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3-7 మనం ఎన్నిసార్లు ధ్యానిస్తూ ఉంటాము. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను నేను. ఒకడు కొత్తగా జన్మించాలా, మొట్టమొదటి దశ అది నాజరు చేయబడ్డ జీవితం. తర్వాత ఒకడు అదే అధ్యాయంలో మనం చూస్తాం. ఫస్ట్ పాయింట్ కొత్తగా జన్మించాలా, నూతన జన్మ అనుభవం అంటాం. సెకండ్ పాయింట్ ఒకడు నీటి మూలంగాను, థర్డ్ పాయింట్ ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మొదటి స్థితి, మొదటి స్టేజ్ ఇది. మొదటి స్టేజ్ ఏంది? సాల్వేషన్ లేక రక్షణ. రక్షణ అనేది 3 దశల వారీగా ఉంటదని నేను ఎన్నిసార్లు చెప్తా ఉంటాను. ఈరోజు ఈ ప్రశ్న మీకు వేసినాను అనుకోండి, మీరు కేవలం రక్షింపబడినరా నీటి మూలంగా, తర్వాత ఆత్మ మూలంగా? అంటే ఈ 3 దశల రక్షణ అనుభవం నీకు పొందగలిగినవా? నేను ఒక రికార్డింగ్స్ లో మీకు చూపించిన నేను అది. పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, నీ రక్షణ నీ ఆత్మ, నీ ప్రాణము, నీ జీవం రక్షింపబడల్లా. నీ ఆత్మ, నీ ప్రాణము, నీ జీవము రక్షింపబడకపోతే ఏం జరుగుతుంది తెలుసా? నీ ఆత్మ కాపాడబడుతుంది కానీ నీ శరీరం కాదు. అందుకే రోగాలు వస్తాయి, అందుకే దీర్ఘకాలపు రోగాలు వస్తూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, ప్లేగ్స్ లేక తెగుళ్ళు పట్టుకుంటా ఉంటాయి మనుషులని. ఎందుకంటే మనము ఆ అనుభవం గుండా పోలేకపోతున్నాం ఈ రోజు వరకు కూడా. మొదటి దశలోనే ఇంకా కొట్టుమిట్టాడుతున్నాం. నువ్వు ఎప్పుడు 2వ దశ, 3వ దశ, 5వ దశకు వెళ్ళగలవు? ఈ దినం యాక్చువల్ గా 5వ దశ గురించి నేను డీటెయిల్ గా మాట్లాడాలి మీతో. ఎందుకంటే ఇది బైబిల్ స్టడీ, మనం పరిశీలించుకోవాలి కదా ఒకరినొకరు. కాబట్టి రక్షణ అనుభవము 3 దశలు. ఇది ఏ చర్చలో చెప్పబడదు నాకు తెలుసు, ఎవరు రిసీవ్ కూడా చేసుకోవడం నాకు తెలుసు. అందుకే మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనని ఎందుకు చెప్పిండంటే అందరు రిజెక్ట్ చేస్తారు రక్షణని. ఒక దశ అయింది, ఆత్మ రక్షింపబడుతుంది. ఏం లాభం చెప్పండి? పరలోకం పోతావు, రెక్కలను పోయి హత్తుకోగలవా?
అని నేను చూపించిన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో. గొర్రెపిల్లని హత్తుకోవాలంటే నువ్వు 5 దశలు అనుభవం గుండా పోవాల్సి వస్తుంది. నాజీరు చేయబడిన జీవితం, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, తర్వాత 10th క్లాస్, తర్వాత ఇంటర్మీడియట్, దాని తర్వాత గ్రాడ్యుయేషన్, పీజీ, పిహెచ్డి తర్వాత పోస్ట్ డాక్టరల్ అంటారు దాన్ని, పీడీ అంటారు దాన్ని, పీడిఎఫ్ అంటారు. పిహెచ్డి తర్వాత పీడిఎఫ్. నేను చేయలేకపోయినా, ఆశ ఉండే, చాలా ఆశ ఉండే నాకు చదవాలని పీడిఎఫ్ కూడా. కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితం మొదటి దశ రక్షణ అనుభవం, రెండవ దశ రక్షింపబడ్డ జీవితం, కొనసాగించుకునే జీవితం, స్వీయ జీవితం అంటాం దాని, అంటే సెల్ఫ్ లైఫ్, స్వీయ జీవితం. స్వీయ జీవితం ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆరంభమవుతుంది. ఎందుకంటే స్వీయ జీవితము అంటే ఆత్మ సిద్ధము, శరీరం సిద్ధం కాదంటాం. ఈ స్వీయ జీవితం ఎంత డేంజరస్ దశ అంటే, కొత్తగా రక్షింపబడ్డ వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు, శ్రమలు రాగానే వెనకాల వెళ్ళిపోతారు, లేక విడిచిపెట్టేస్తారు దేవుని, లేక శ్రమల గుండా కొట్టుమిట్టాడుకుంటా బయటకు వచ్చేవాళ్ళు 3వ దశకి వెళ్ళిపోతూ ఉంటారు. స్వీయ జీవితము బహు కష్టతరమైంది విశ్వాసులకు. ఎందుకంటే ఇక్కడ నీ అంతటా నువ్వు ఈ లోకపు వ్యామోహాలని, శరీర వ్యామోహాలని ఎదుర్కోలేవు. నీ ఆత్మకు నీ శరీరానికి ఎప్పుడు వైరం అని రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తాం గతంలో ఎన్నిసార్లు. అదే రీతిగా దళితుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూస్తాం దాన్ని. నీ ఆత్మకి నీ శరీరానికి ఎప్పుడు శత్రుత్వమే, నీ శరీరమే నీ శత్రువు. ఎన్నిసార్లు నేను చూపించిన వాక్యం ఇక్కడ నుంచి. నీ సొంత శరీరమే నీ శత్రువు అంటే దాన్ని మెచ్చుకుంటావా? దాన్ని బిల్డ్ చేసుకుంటావా? శరీరాన్ని దాన్ని బాగా ఫీడ్ చేస్తావా? బిర్యానీలు, నా రకరకాల ఆహార పదార్థాలతో. అంతరంగ పురుషుడు సప్పబడుతుంటాడు బక్కజిక్కినోని లాగా, బయటి పురుషుడు మస్తు బలం అయిపోతుంటాడు, బలిష్ఠుడు అయిపోతుంటాడు బయటి పురుషుడు. అందుకు నీ శరీర వ్యామోహాలకి నువ్వు బానిసవైతే దుష్టుడు మంచిగా వాడుకుంటాడు. ఎందుకంటే ఇందులో పాపపు నియమము ఉన్నది. నీ శరీరంలో పాపపు నియమము ఇంకా ఉన్నది. దీని నుంచి నన్ను విమోచించేవాడు, రక్షించేవాడు ఎవరు? యేసు తప్ప ఎవరు లేరు కదా. అందుకు ప్రతిరోజు ఈ స్వీయ జీవితంలో పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాల. శరీరానుసారంగా కాకుండా శరీరాన్ని తృణీకరించుకొని పరిశుద్ధాత్మ చేత నడిపింపు పొందాలా. అది దళితుల రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆత్మ ఫలాలు పొందుకోవాలా. చాలా ఇంపార్టెంట్ ఆత్మఫలము మీ జీవితంలో. ఎందుకంటే నేను ఎన్నిసార్లు మీకు రిపీట్ చేసి చూపించిన గతంలో, ఆత్మ వరాలు ఉన్నంత మాత్రాన రక్షింపబడినట్టు కానే కాదు. వరము ఉచితంగా ఇస్తాడు. వరము పశ్చాత్తాప పడకుండా కూడా ఇస్తాడన్నాడు కొందరికి. ఇది వాక్యం. గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్ అనేది వాక్యం. తెలుగులో నేను చెప్పలేను, మీకు వరకు ఉంటే చూసుకోండి తెలుగులో. గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్. మారు మనసు పొందకుండా నీకు బహుమానాలు ఇస్తున్నాడు దేవుడు. వరాలు ఇస్తాడు, తలాంతులు ఇస్తాడు. ఎంతమందిని చూస్తాం కదా బైబిల్లో. ఈ లోకంలో కూడా కంప్యూటర్ అనుకున్నవాడు, ఈ రోజు రకరకాల టెక్నాలజీస్ కొనుక్కుంటున్న వాళ్ళందరూ రక్షింపబడ్డవారా? రకరకాల వస్తువులు తయారు చేస్తున్న వాళ్ళు, వింత రకమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారు చేసిన వాళ్ళందరూ రక్షణ అనుకుంటారా? రక్షణ అనుభవం లేని వాళ్ళే తయారు చేస్తున్నారు అవన్నీ. ఎందుకంటే ఏది తయారు చేయాలన్నా దానికి అభిషేకం ఉండాలని నేను ఒకసారి చూపించిన మీకు వాక్యం. మ్యూజిక్ పిల్లన గురువి తయారు చేయాలన్నా నీకు అభిషేకం ఉండాలా? తీగ వాయిద్యాలు తయారు చేయాలన్నా, గాలి వాయిద్యాలు తయారు చేయాలన్నా, తోలు వాయిద్యాలు తయారు చేయాలన్నా బెసలేల నుంచి నేర్చుకోలేదా మనం? దేవుడు అతన్ని అభిషేకించాడు పరిశుద్ధాత్మ చేత. దాని తర్వాతనే అవన్నిటిని తయారు చేయగలిగిండు. కాబట్టి ఈ స్వీయ జీవితాన్ని ఎవరైతే విజయం పొందగలరో, అంటే శరీర కోరికలను, శరీర కార్యములు స్పష్టం లేనట్టు కదా పౌలు దళితుల రాష్ట్ర పత్రికలో, వాటన్నిటిని నువ్వు అసహించుకోగలవా? ముఖ్యంగా అహం. స్వీయ జీవితంలో డేంజరస్ స్టేజ్ ఏంటంటే అహం. నేను గ్రేట్, తగ్గినోడు అంతా వేస్ట్ అన్నట్టు అట్లా మాట్లాడతారు అన్నట్టు ఈ దశలో. ఎందుకు అంటే నీ ఆత్మకు నీ శరీరానికి విరోధం.
స్ట్రగుల్ అక్కడే స్టార్ట్ అయిందంట. అది జీవితాంతం ఉంటుంది స్ట్రగుల్. ఎందుకంటే ఈ దశలు ఇక్కడ ఎండయ్యే దశలు కాదు. నేను ఎన్నిసార్లు మీకు ప్రవచనం కూడా చూపిస్తూ ఉంటాను. ప్రవచనము ఈ రోజు ఆరంభం అయితే ఈ రోజుకి అయిపోదు అది. అది అక్కడి నుంచి కొనసాగుతుంటది భవిష్యత్తులో. దాని తర్వాత ఇంకొక ప్రవచనం 10 రోజులకో, 15 రోజులకో, 20 రోజులకో, ఇంకో సంవత్సరానికో, 2 సంవత్సరాలకో స్టార్ట్ అయ్యి అది అక్కడి నుంచి కొనసాగుతూ ఉంటది. దేవుని వాక్యం అట్లుంటది. అది కొనసాగుతుంటది. దాని ఎండ్ కాదన్నట్టు. అయితే ఈ స్వీయ జీవితంలో ముఖ్యంగా నీలో ఎన్ని ఆత్మ ఫలాలు ఉన్నాయి. నేను వీలైతే ఒక టెస్ట్ పెడతా నీకు. ఏదన్నా ఒక రోజు మనము అందరం కూడుకున్నప్పుడు ఆ రోజు మీకు అందరికి ఒక టెస్ట్ పెడతా. ప్రింట్ చేసి తీసుకొస్తా పేపర్స్. ఆ టెస్ట్ లో నేను మీరు రుజుపరుస్తా ఎంతమందికి ఏ ఫ్రూట్స్ ఉన్నాయని. మీరనొచ్చు నువ్వెవరు మీరు టెస్ట్ చేయడానికి? దేవుడే నన్ను టెస్ట్ చేస్తాడంటాడు. దేవుడు ఎప్పుడు కూడా టెస్ట్ చేయడు అట్లా. దేవుడు టెస్ట్ పర్మిట్ చేస్తాడని చెప్పిన మీకు ఎన్నిసార్లు. ఆయన శోధించడు అనే నిజాలను చూపించిన. కాబట్టి స్వీయ జీవితంలో నువ్వు ఎంతగా ఈ శరీరాన్ని ఛేదించుకుంటావు. అందుకే నేను చెప్తా ఉంటాను, ఉపవాసం ఉండాలా చాలా దీర్ఘంగా. వారానికి కనీసం ఒక రోజన్నా ఉండాలా, లేకుంటే 2 పూటలన్నా ఉండాలా. ఎప్పుడు కన్వీనియంట్ ఉంటాం. ఎందుకంటే కష్టాలు వచ్చినాక ఉపవాసం ఉంటే పనికిరాదు. సుఖ కాలంలోనే ఉపవాసం ఉండాలా. అది జీవన శైలిగా మార్చుకోవాలా. నువ్వు తరచుగా ఉపవాసం ఉంటే ఏమవుతుందంటే కష్టాల కాలంలో వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని విజయం పొందుతావు. ఎందుకంటే అవి కావాలని మన కొరకు మన విశ్వాసానికి పరీక్షలు అన్నట్టు. రెండవ దశలో ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని ఛేదించుకుంటావో అంటే నువ్వు 3వ దశకి సిద్ధపడినవు అన్నట్టు. ఏంటది? బిర్యానీ చూడంగానే మనుషులు మర్చిపోతారు కదా. నేను అందుకే ఒకటే సైకిల్, ఏ ఫుడ్ తిన్నా ఎక్కడ తిన్నా ఒకటే సైకిల్. ఇంకొంచెం వేసుకో, ఇంకొంచెం వేసుకో. నేను ఇమ్మీడియట్లీ క్లోజ్ ద ప్లేట్ ఇస్తారా. ఒకటే సైకిల్. ఈవెన్ ఆఫీస్లో అంతే, పార్టీలు అయితే ఒకటే సైకిల్. సెకండ్ ట్రిప్ పోనీ. ఎందుకంటే మన శరీరాన్ని మనము అదుపులో పెట్టుకోకపోతే మన ఆత్మ మనతో పాటు రాదు. ఎందుకు? ఆ రెండింటికి బద్ధ విరోధం. నీ శరీరమే నీ శత్రువు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మ చేత నడిపింపబడతావో శరీర కార్యములను, శరీర కోరికలను నెరవేర్చుకోవు, వాటిని తృణీకరిస్తావు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆత్మ చేత సంపూర్ణంగా తయారైతా ఉంటావు. ఆత్మ ఫలము నీళ్ళ నుంచి బయటకు వస్తా ఉంటది. అదేవిధంగా ఈ 3వ దశ ఎప్పుడైతే నువ్వు శరీర వ్యామోహాలన్నీ, ఒక వస్తువుని చూస్తే ఇది కొనుక్కోవాలా, అది వ్యామోహం అన్నట్టు. బట్టల షాప్కి పోతే ఇవి కొనుక్కోవాలి అన్నింటినీ తెచ్చిపెట్టుకోవాలా, అది వ్యామోహం. చెప్పులు చూసినప్పుడు వ్యామోహం, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చూస్తే వ్యామోహం, ఏవి చూసినా వ్యామోహమే. కండ్లకి మంచిగా ఉంటది కదా చూడడానికి. ఈ వ్యామోహాలతోని మనము ఈ స్టేజ్ చుట్టూ దాటలేకపోతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే నువ్వు బహుగా శరీరాన్ని పోషించుకుంటే అది రోగగ్రస్తం అయిపోతుంది. ఎందుకంటే అందులో క్షయత ఉందని చూపించాను నేను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఇందులో క్షయత ఉంది. క్షయ రోగం. అది క్షయ రోగం ఏంటంటే బ్యాక్టీరియా నీ శరీరాన్ని తినేస్తుంది. అది లంగ్స్ ని తినేస్తుంది. అది చూడండి, ఊపిరి ఎక్కడుంటది? లంగ్స్ లో కదా. లంగ్స్ లో తింటుందంటే అర్థం చేసుకోవాలి మనం దాని సంగతి. ఆయన ఎంతో ప్రేమ దయగల దేవుడు మన ప్రభువు కాబట్టి ఈరోజు మనకి మంచి మెడిసిన్స్ ఇచ్చిండు క్షయరోగానికి. ఆ రోజుల్లో లెప్రసీకి మందులు లేవు. 1947 ఏమో అనుకున్నారు మందు. ఇప్పుడు మంచి మందులు ఉన్నాయి దానికి. ఆ రోజుల్లో లెప్రసీ వచ్చిందంటే చనిపోవాల్సిందే. ఊరికి చివరిన పెడితే వాడికి అన్ని పుండ్లు అయిపోయి అడంచి రక్తం సీము గారి మొత్తం కృషించిపోయి బలహీనుడు అయిపోయి చనిపోయేవాడు. అంత బాధకరంగా ఉండేది ఆ రోజుల్లో. కానీ ఎంత జాలిగల దేవుడు మన ప్రభు. 2 టాబ్లెట్స్ దానికి, ముఖం వికారం కాకుండా కాపాడే టాబ్లెట్స్ అని. కాబట్టి 3వ దశ ఏంది అంటే త్యాగం. ఎప్పుడైతే
నీ స్వీయ స్వీయ జీవితాన్ని ఆత్మకు సంపూర్ణంగా సమర్పించుకొని ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుతావు. నువ్వు ఆ బిర్యానీని చూస్తే శోధన పడవు, బట్టలు చూస్తే శోధన పడవు, పెద్ద మొబైల్ ఫోన్స్ కి పడిపోవు, నువ్వు ఇంకా దేనికి పడిపోవు, ఏ శరీర నియమాలకి పడిపోవు, ఏ మనిషిని చూసినా నువ్వు పడిపోవు, డబ్బుని చూసినా పడిపోవు, వస్తువులను చూసినా నువ్వు పడిపోవు. అదే త్యాగం అంటే. ఈ లోకంలో అన్నిటితోనే నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావు అన్నట్టు, వాటిని విడిచిపెడుతున్నట్టు, సమాధాన పడుతున్నావు. వాటిని విడిచిపెట్టకపోతే నువ్వు ఈ దశ నుంచి త్యాగపూరితమైన జీవితాన్ని నువ్వు పోలేవు అన్నట్టు. కాబట్టి మనకు తెలుసు, రోమిలి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనము బహు జాగ్రత్తగా మనల్ని మనము సజీవ యాగముగా అతనికి సమర్పించుకోవాలా. త్యాగం అంటే అదే కదా, నీ జీవితాన్ని సంపూర్ణంగా త్యాగం చేసుకుంటే సజీవ యాగంగా, లివింగ్ సాక్రిఫైస్ అంటాం ఇంగ్లీష్ లో. అంటే సజీవ యాగం, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు కానీ నువ్వు సమర్పించబడ్డ దానవు. కాబట్టి అది నిజమైన త్యాగమా కాదా పరిశీలించుకోవాలి కదా. అందుకే రోమిలి రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదవండి, మీకు తెలుస్తుంది. అది పరిశుద్ధమును అనుకూలమై ఉండాలంట దేవుడికి, లేకపోతే అది త్యాగంగానే కాదు. 4వ దశకి మనం వెళ్ళినాం. 4వ దశలో పనివాడు లేక సేవకుడు. 4వ దశలో సేవకుడు లేక సర్వెంట్ అంటాం ఇంగ్లీష్. కాబట్టి సేవకుడు లేక పనివాడు ఏం చేస్తాడు, తనకు అప్పగించబడ్డ పనికి ప్రాధాన్యత ఇస్తాడు. కాబట్టి మన పరిచర్యలో, మన జీవితంలో క్రీస్తుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల. తర్వాతనే కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి, ఇంకా తదితర జీవిత విషయాల పట్ల, ఇతరుల పట్ల, సంఘస్థుల పట్లనే కానీ, ఇరుగు పొరుగు వారి పట్లనే కానీ. అంతిమ చూస్తాం కదా, నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నో నాకు మీరు యోగ్యులు కారంటాడు. కాబట్టి పనివాడు వాడి మైండ్ ప్రభు మీద కేంద్రీకరించుకొని ఉండాలన్నట్టు. ఎవరికైనా అవకాశం ఉంటే చదువుతారా? లూకా సువార్త 14వ అధ్యాయం 26-27 వచనాలు. లూకా సువార్త 14వ అధ్యాయము 26-27 వచనాలు. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజనులను తన ప్రాణమునకు సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. అసాధ్యం. చెప్పండి, ఇటువంటి శిష్యుడు, ఇటువంటి పనివాడు ఎట్లుంటాడట? ద్వేషించడం అంటే అర్థం ఏంటి అంటే, ప్రభుకు ఇచ్చినంత ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వద్దు అన్నట్టు. ఎన్నో ఉన్నాయి కదా అక్కడ కుటుంబీకుల గురించి. ఈరోజు మనము కుటుంబీకుల గురించి అంతా సమాధాన పడిపోయి ప్రభుని దూరం చేసుకున్నాం. కుటుంబం పట్ల బాధ్యత నిర్వర్తించాలా, ప్రభు కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు వాటికి. అట్లా మోసపోయింది క్రైస్తవ జీవితం ఈరోజు. అందుకు సెలబ్రేషన్స్, పండగలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నట్టు. అట్లనే మత్తయి సువార్త చదవండి 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఇప్పుడు ఒకటే ఫైనల్ కంక్లూడింగ్ పాయింట్ ఏంటంటే, చివరిగా ఎవడును ఇద్దరికి దాసులుగా ఉండలేరు, ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. ఎవరు ఈ ఇద్దరు యజమానులు అంటే, అక్కడ చూపిస్తుంది చివరి వచనంలో, దేవుడు మరియు సిరి. సిరి అంటే వెల్త్ అంట కదా ఇంగ్లీష్ లో, డబ్బు. డబ్బు అనేది ఒక మాస్టర్ అంట, దేవుడు కూడా మాస్టరే. ఇప్పుడు చెప్పండి, ఈ రెండింటిని ఎవరన్నా సేవించగలరా?
ఇది అర్థం కాకనే కదా అంత మనం అయోమయ స్థితిలో ఉన్నాం ఈరోజు. డబ్బుల కొరకు ఎంత బాధపడుతూ ఉంటారు ఆ మనుషులు. తన బిడ్డలకి ఎంతో సంతోషంగా ఇస్తుండే దేవుడు, కానీ దేవునితో సమాధానం చేసిండ్రు. దేవుణ్ణి సిరిని సమాధానంగా సమంగా చూస్తున్నారు అన్నట్టు. ఆ రీతిగా డబ్బుకి బానిసలైపోయినది లోకం ప్రపంచాత్మకంగా. దేవునికి తెలియదా మనకి ఏం అవసరం? తప్పక ఇస్తాడు అవన్నీ. కానీ మనము దేనికి దేన్ని సేవిస్తున్నాము? దేవుడినా సిరినా? కాబట్టి ఈ తీర్మానించుకోవాలి. సేవ జీవితం ఉన్నవాడు డబ్బుకు ఎంతగా ఇదైపోతాడు, ఇట్లా కొట్టుకుంటాడు అన్నట్టు. డబ్బు ఆగిపోతే నీ జీవితంలో డబ్బు రావడం ఆగిపోతే మటుకు కొట్టుకుంటారు మనుషులు, సూసైడ్లు చేసుకుంటారు మనుషులు. డబ్బుకు సంబంధించిన బోధలు ఎన్నో చేసినాం మనం గతంలో. ఎటువంటి తాత్పర్యం కలిగి జీవించాలి డబ్బు విషయంలో మనం. తర్వాత 7 సంవత్సరాలు పుష్కలమైన పంట, తక్కిన 7 సంవత్సరంలో కరువు. దానికి సంబంధించిన ఉపమానం నేను చూపించిన. నీ సంపాదన అంతట్లో 20-25% ఫస్ట్ సేవ్ చేయాల. తర్వాత తగ్గిన దాంట్లో నుంచి అంటే దశమ భాగం ఎట్లా పక్కకు పెడతాము. దశమ భాగం కాకుండా 25%, 20-25% పక్కన పెట్టాలి, సేవ్ చేయాలి. దాన్ని ఫిక్స్డ్ లో వేసేసేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్స్ లలో. దాన్ని ముట్టద్దు. అది తక్కిన 50% ఉంటుంది, లేక 60% ఉంటుంది. ఎందుకంటే దశమ భాగం అంటే 10% కదా. సో 10% తీస్తే నీకు ఇది 20-25% తీస్తే 35% పోగా నీకు ఇంకా 65% ఉంటుంది. ఆ 65% 2 గుంపులుగా విభజించి 2 గ్రూప్స్ గా తయారు చేసి ఒక భాగాన్ని నీ ఆహారం కొరకు, నీ బట్ట కొరకు, ఇంకొక భాగాన్ని పిల్లల చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, లేక ఆరోగ్యం కొరకు, ఇంటికి రాయి అవన్నీ కట్టుకోవడం కొరకు అట్లా తయారు చేసుకోవాలా. చదువుకున్న వాళ్ళం కదా. ఆ రీతిగా చేసుకుంటే ఏమైందంటే మొదటి అంటే దశమ భాగం దేవుడికి వెళ్ళిపోతుంది కాబట్టి మొదటి 25%, రెండవ 25-30%, మొదటి భాగము ఫుడ్కి అయిపోగా కొంత మిగిలితే దాన్ని రెండో భాగంలో పెడతావు. ఒకవేళ ఏదైనా కష్టం వస్తే 3వ భాగం నుంచి తీస్తాడు డబ్బులు. కానీ 4వ భాగం మటుకు 7 సంవత్సరాల తర్వాతనే తీయాల. నేను పాటించిన ప్రిన్సిపల్ నా లైఫ్ అంతా. లేకపోతే అప్పుల పాలైపోతారు మనుషులు. అప్పులు చేసేవాడు బానిస అని వాక్యం ఉంది. నువ్వు దేవునికి బానిసవా, డబ్బుకి బానిసవా అని అడుగుతుంది స్టేజ్ 4. స్టేజ్ 5 నేను ఇప్పుడు క్లుప్తంగా చూపించేస్తాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవకాశం ఉంటే. స్టేజ్ 5 ఎంత దీర్ఘంగా ఉందంటే అసలు వాక్యాలు ఎన్నో ఉన్నాయి అందులో. ఎప్పుడు అనుకోలేదు నేను ఇంత దీర్ఘంగా ఉంటుందా ఈ వాక్యం. అయిపోతుందే ఈరోజు అనుకున్నా. కాబట్టి 5వ దశ బాండ్ సర్వెంట్ లేక క్రీస్తుకి దాసుడు అన్నది వాక్యం. కాబట్టి క్రీస్తుకి దాసుడు కావడం అనేది లాస్ట్ దశ. నేను నా ఒపీనియన్ లో, అంటే అది నా ఒపీనియనే, బైబిల్ వాక్యం ప్రకారం చెప్తా నేను. ప్రపంచంలో ఈ 5వ దశకు వచ్చిన వాళ్ళు బహుగా కొంతమంది ఇట్లా చేతుల మీద లెక్క కట్టచ్చు వాళ్ళని. ఇది క్రీస్తుకి దాసులు లాగా ఉన్న వాళ్ళు. ఎందుకంటే చాలా మంది స్టేజ్ 1, స్టేజ్ 2లోనే ఎగిరిపోతారు. స్టేజ్ 3కి కొంతమంది వస్తారు, స్టేజ్ 4లో కొంతమంది ఉండిపోతారు. కానీ స్టేజ్ 5కి మటుకు చాలా తక్కువ మంది, టైనీ రెమినెంట్ అంటాం మనం, చాలా చిన్న గుంపది. ఎందుకంటే ఇది సంపూర్ణంగా చివరికి నాజీర్చబడే జీవితం, సంపూర్ణంగా అతని కొరకు ప్రతిష్ఠించుకున్న జీవితం అన్నట్టు. ఒకసారి చూడండి వాక్యము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఇక్కడ నుంచి ఈ కీ పోతుంది మనకి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22వ వచనంలో ఏమనుందంటే, ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ప్రభువునందు పిలువబడిన దాసుడు. ఊహించుకోండి, అందరినీ పిలుస్తుండు. కానీ 5వ దశకి వచ్చేవారు కొంతమందిని నేను చెప్తాను. అది నా ఒపీనియన్ అని చెప్తాను ఇప్పటికి కూడా. నేనైతే చూడలేదు,
లక్షల కొద్ది కోట్ల కొద్ది మనుషులు ఉంటారైతే నేను ఒప్పుకోను. లెక్క పెట్టచ్చు అంతే. ఎందుకంటే ఈ దశ ఎంత కష్టకరమైందంటే అంత కష్టతరమైంది. ఎందుకు చూడండి, ఆ ప్రకారమే స్వతంత్రులై ఉండి పిలువడిన వాడు క్రీస్తు దాసుడు. అంటే నీకు ఇంకొకటి నేడు దాసుడు సిరిగానే కాదు, ఒక ప్రభు వలన స్వతంత్రం పొందిన వాడవైతే ఆయనకి దాసుడు అవుతావు, ఇంకా ఎవరికి కావన్నట్టు. ఆయన ఎప్పుడైతే కల్వరిశిలలో మన పాపము, శాపము, రోగములను పూర్వీకులు చేస్తున్న ఆ యొక్క అపవిత్రతల నుంచి, అనారోగ్యాల నుంచి ఆయన స్వస్థత దయచేసినప్పుడు, ఐ రిసీవ్ ఇట్, నేను దీన్ని పొందుకుంటున్నానని సంపూర్ణంగా నమ్మినప్పుడు ఆయనకి నువ్వు దాసనివే. ఎందుకు? జీవితాంతం అది జ్ఞాపకం చేసుకునేది. రక్షణ అనేది ప్రతిరోజు గుర్తు చేసుకునేది. శరాన్ని చేయించుకోవడం అనేది ప్రతిరోజు జరిగే ప్రక్రియ. అది ఎవడో చూస్తున్నప్పుడు పరిశుద్ధంగా ఉండడం కాదు కదా, జీవితాంతం ఉండాల్సింది. 23వ వచనంలో ఏమంటుందంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకూడి. ఎంత తేటగా చూడండి, మనుషులకు మనం దాసులం కాదు, ఎట్టి పరిస్థితులు కావద్దు. మనం విలువబెట్టి కొనబడ్డ వాళ్ళం, ఏసులో కొనుక్కుంటూ మనల్ని, ఆయన సొత్తు మనం. కాబట్టి మనం ఆయనకే దాసులం. చాలా మంది 26వ వచనాన్ని వాడుకుంటారు వాళ్ళ స్వార్థం కొరకు. సహోదరులారా, ప్రతి మనుషులను ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలను. ఏ స్థితి చెప్పండి? చాలా మంది అడుగుతారు, ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలో ఉండాలా బ్రదర్, అక్కడిక్కడ పరిగెత్తి బ్రదర్ అంటారు. నేను అడిగే ప్రశ్న అదే, ఏ స్థితిలో పిలువబడ్డావు చెప్పు. నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావు? 22వ వచనం, ప్రభునందు పిలువబడ్డ దాసుడు నీ స్థితి అది. ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలను. ఇది లాస్ట్ స్టేజ్ నీ లైఫ్ లో. ఆ స్థితిలోనే చివరి వరకు నువ్వు ఉండగలవా? నేను దేవునికి దాసుని, యేసుకి దాసుని, నాకు ఇంకా వేరే ఏం లేదు ఐడియా, నా తలంపు లేదు, నా ప్రణాళికలు ఏం లేవు, ఆయన ప్రణాళిక లేదు నాకు కావాల్సింది. నేను ఏ స్థితిలో పిలువబడ్డవాను? దాసుని స్థితిలో. ఆ స్థితిలోనే ఆయనతో పాటు సహనం కలిగి, సహనం నేను ఎందుకు చెప్తున్నాడు, సహవాసం ఎందుకు చెప్తుందంటే ఆయన కూడా దాసుడే కదా ఈ లోకంలో. ఆయన కూడా దాసుడే. దానికి సంబంధించిన వాక్యాలు చాలా ఉన్నాయి, ఆయన దాసుడు చెప్పడానికి వాక్యం. చూడండి, ఇప్పుడు ఆ వాక్యాలు నేను కొన్ని చూపించేసి ఇంకొక 5 మినిట్స్ లో క్లోజ్ చేస్తాను వాక్యము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వర్షాలలో మనం చూస్తాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఇది ఒకటే ఇంపార్టెంట్ వాక్యం. మీరు మీ సొత్తు కారు. అది ఎవరు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరు కొన్నారు? యేసు తన ప్రాణాన్ని క్రయంగా పెట్టి కొన్నాడు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమ పరచుడి. ఆశ్చర్యం. దేహంతో దేవుని ఎట్లా మహిమపరుస్తాం చెప్పండి? దేహంతో దేవుణ్ణి ఎట్లా మహిమపరుస్తాం చెప్పండి? ఇన్నిసార్లు చదువుతున్నారు, ఇన్నిసార్లు మీరు చెప్తున్నారు ఈ వాక్యాలు. అందుకు లోతుకు పోండి, వాక్యం లోతుకు పోండి. ప్రభా, నా దేహంతో మిమ్మల్ని ఎట్లా మహిమపరచాలా ప్రభా అని ఒక అంశం క్రియేట్ చేసుకోండి. ప్రతిరోజు మీరు వాక్యం చెప్తప్పుడు ఈరోజు వాక్యపు అంశము ఇది అని చెప్పండి. నేను చెప్తున్నాను ఈరోజు వాక్యం అంశం. ఈరోజు అంశము నాజీలు చేయబడ్డ జీవితము లేక ప్రతిష్ఠింపబడిన జీవితము, అందులో 5వ దశ లేక చివరి దశ. అట్లా ఇంట్రొడ్యూస్ చేయాలి ఆ టాపిక్. వినే వాళ్ళకి అర్థం కాదు, లేకపోతే వాడు పట్టించుకోడు, క్లోజ్ చేస్తాడు వీడియో. జస్ట్ స్ట్రైట్ అవే వాక్యం చెప్పేసి వెళ్ళిపోతుంటారు మీరు లోపలికి.
కానీ సిద్ధపరిచారు వినేవాడిని. ఇంట్రడక్షన్ చెప్పాలా, దాని తర్వాత ఎందుకు ఇది ప్రాధాన్యత, ఎందుకు ప్రాముఖ్యమైనది ఈ వాక్యం అని చెప్పాలా, ఈ వాక్యాన్ని ఎట్లా మన జీవితంలో వాడుకోవాలా, దాని తర్వాత క్లుప్తంగా ముగించాలా. కాబట్టి మన దేహము పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది. కాబట్టి మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు. ఆయన మిమ్మల్ని కొనుక్కున్నాడు తన ప్రాణాన్ని విలువగా పెట్టి. కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ఇప్పుడు మనం ఈ అంశంని తిరిగి దీర్ఘంగా చూసాం. ఎట్లా దేవుణ్ణి మన దేహంతో మహిమపరచాలా. మనం చూస్తాము, ఈ దేవుని యెహోవాను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ వివేకంతోనూ సేవించుడి. పూర్ణ బలం అని ఎందుకు చెప్పిండు అక్కడ? పూర్ణ వివేకం అంటే ఎందుకు చెప్పిండు? పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలంతోనూ. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ అవి 4 దశల వారిగా వెళ్ళిపోయింది. పాత నిబంధన కాలంలో 3 కనిపిస్తాయి మనకి. లూకా సువార్తలోనే ఉంటుంది 4వది. నీ దేవుని యెహోవాను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ వివేకంతోనూ. కాబట్టి ఈ రోజు నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ శరీరం నీది కాదు. దాన్ని ఎందుకు పోషిస్తున్నావు? అది ప్రభుది కదా. ఎక్కువగా ఆహారం తింటే ఏమవుతుందో తెలుసా? గతంలో కూడా నేను చూపించిన మీకు 20% 80% తినాలా, 20% వదిలేయాల కడుపుని. అంటే కొంచెం ఆకలి వదిలేసేయాల. అందుకే ఒకటే సైకిల్, ఒకటే రౌండ్ పోవాలి ఫుడ్ తినడానికి. రెండో రౌండ్ పోవద్దు. రెండో రౌండ్ పోయినా అంటే నీకు వ్యామోహం ఉంది అన్నట్టు, రుచి వ్యామోహం అన్నట్టు. అందుకే రుచి పచ్చి లేని తినాలి మనం. వాళ్ళు రుచి పచ్చి లేని అని చెప్పి తృణీకరించారు మన్నాని. మనం ఏది రుచి లేదో అదే తినాలి ఎక్కువ. అది తినలేవు కాబట్టి చెప్తున్నా. ఎట్లా తింటాం రుచి లేని? 3 స్పూన్లు 2 స్పూన్లు చక్కెర వేసుకొని తాగితే కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు రావు? 1/2 స్పూన్ కంటే ఎక్కువ వేసుకోవద్దు టీలా షుగర్. మనం చేయగలరా? 1/2 స్పూన్ కంటే నువ్వు ఎక్కువ వేసుకుంటే నీకు వ్యామోహం ఉన్నట్టే, షుగర్ వ్యామోహం. చిక్కటి మిల్క్లో చిక్కగా కాఫీ పౌడర్ వేసుకొని 2-3 స్పూన్ల షుగర్ వేసుకొని తాగాల. ఇవి వ్యామోహాలు. హెడేక్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి వాటి నుంచి. ఇదేమో దేహం. ఇది ఎట్లా దేవుని మయంపరుస్తావు? రోగం ఉంటే చేస్తావా చెప్పండి? నడుము నొప్పి ఉంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలవా? మోకాళ్ళ నొప్పులు ఉంటే ప్రార్థన చేయగలవా? కీళ్ళ నొప్పులు ఉంటే ప్రార్థన చేయగలవా? నువ్వు ప్రార్థన పక్కకు పెట్టు, ఆయన ఎప్పుడు మహిమపరచలేదు. అందుకే మీ దేహాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలా. నేను ఎన్నిసార్లు చెప్తా ఉంటా, నువ్వు దీర్ఘాయు చేత తృప్తి పరచబడాలంటే నీ దేహాన్ని నీ కంట్రోల్లో తీసుకోవాలి. దాన్ని ఎక్కువగా పోషించద్దు. దాన్ని ఉపవాసానికి అలవాటు చేయడం నేర్చుకోవాలి. ఒక పూట ఉపవాసం ఉండడం నేర్చుకోవాలి. దాని తర్వాత ఫుల్ డే నేర్చుకోవాలి. దాని తర్వాత 2 days అయినా చేయాలి. కొంతకాలానికి నీకు అది అలవాటు అయిపోతే నువ్వు రోజులు వారాలు ఉపవాసం ఉంటావు కదా, ఏం కాదు, నీకు ఎంత ప్రాబ్లం. వాళ్ళంతా ఈ లోకస్తులు చెప్తారు, అట్లా ఎట్లుంటావు, నీళ్ళు తాగకుండా ఎట్లుంటావు, తినకుండా ఎట్లుంటావు, నీకు బాడీలో మినరల్స్ పడిపోతాయి, వైటమిన్స్ పడిపోతాయి. అవన్నీ లోకపు విధానాలు, లోకపు జ్ఞానం. దేవునికి తెలుసు. దాన్ని అలవాటు చేయకుండా సడన్లీ నువ్వు ఉపవాసం ఉంటే అది గాబరా అవుతుంది శరీరం. కాబట్టి దాసుడు ఎట్లా జీవించాలా, తన జీవితం అంతా మనసు ప్రభు మీదనే కేంద్రీకరించుకొని ఉండాలి కదా. మనము ఆయన మనల్ని విమోచించుకున్నప్పుడు మనము ఆయనకు దాసులం. ఎందుకంటే ఈ లోకపు దాసులం ఉంటే ఒకప్పుడు దుష్టునికి దాసులుగా ఉంటే మనం వాడి నుంచి మనల్ని విడిపించుకున్నప్పుడు మనం ఇంకొకరికి దాసులుగా ఉంటారు చెప్ప. దేవునికని ఉండాలా, సిరికని ఉండాలి, అంటే ఈ లోకానికని ఉండాలి. ఈ లోకానికి ఉంటే నీ రక్షణ పోగొట్టుకున్నట్టు, దాన్ని కొనసాగించుకోలేదు అన్నట్టు. ఒకసారి చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో.
అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. అంటే దాసుని జీవితంలో ఏం జరుగుతుందని చెప్తున్నాడు. మీరు దేవునికి దాసులు అంటే క్రీస్తుకు దాసులు అయితే పరిశుద్ధత కలిగి ఉండుటే. దాసునికి వేరే కోరికలు ఉండవు. యజమాని ఏం చెప్తే అదే చేస్తుంటాడు వాడు. ఇంకా దేని మీద మనకి వ్యామోహం ఉండదు. దాని అంతము నిత్య జీవము. నేను ఎన్నిసార్లు చెప్తుంటాను, కృపవరాలు పొందుకున్నంత మాత్రం నిత్య జీవం రాదు. ఎందుకంటే కృపవరాలు అందరికి ఇస్తున్నాడు దేవుడు. వీడి చేతిలో స్వస్థత ఉంది అంటారు. డాక్టర్ చేతిలో లేదా? కరెక్ట్ ఇస్తున్నాడు కానీ ఆత్మఫలం లేకపోతే నిత్య జీవం లేదని చెప్తుంది ఈ వాక్యం. ఈరోజుకి ఫుల్ స్టాప్ పెట్టేస్తా నేను. ఆత్మఫలాలు ప్రయాసపడండి. ఎందుకంటే మీ వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకోవడానికి కొరకు నిత్య జీవం కావాలి. దాని అంతం అదే. ఆత్మఫలం లేకపోతే మీ నిత్య జీవం లేదు అంతంలో. అందుకే నీ నాన్న జైలు గుంపు అక్కడ వస్తుంది. వాడు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్కి దాటినే లేదు వాడు, కానీ బయటికి పెద్దవాడు సేవకుడు. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. లేకపోతే ఏమవుతుంది? ఎలానగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపవరము మన ప్రభు అయిన క్రీస్తు చేసినట్టు నిత్య జీవము. చెప్పండి, దేవుని కృపవరం రక్షణ, ధీమా. నేను రక్షింపబడ్డవాని, నాకు ఎటువంటి శిక్ష లేదు అని ఈ లోకంతో సమాధానం కాదు. ఈ శరీరము మరణించకపోతే నిత్య జీవము నీకు దొరకదు. ఎందుకు అంటే అవి శరీర వ్యామోహాలు, శరీర క్రియలు స్పష్టంగా బయటకు వస్తూ ఉంటాయి. ఈరోజు వాటిని మనం ఛేదించుకోవాలి. సరే, ఈ దశ కష్టకరమైందని అనేక పర్యాలు నేను రిపీటెడ్ గా చెప్తా ఉన్నాను. నేను కూడా దానికి ప్రయాసపడుతున్నాను నా లైఫ్ లో దీర్ఘకాలం నుంచి. అట్లీస్ట్ నాకు అర్థమైన కాడికి 1.5 year 2 years నుంచి నేర్చుకుంటున్నాను ఏ రీతిగా నేను ఆ యొక్క క్రీస్తుకి దాసునిగా జీవించాలా. జస్ట్ ఒక 2 వాక్యాలు చెప్పి 3 వాక్యాలు చెప్పించి నేను క్లోజ్ చేస్తాను. మొదటిగా సరే పాయింట్ ఏంటంటే, ఎట్లా నేను క్రీస్తుకి దాసునిగా ఉండాలా. ఎందుకంటే మన ప్రభు కూడా దాసునిగా ఉన్నాడు ఈ లోకంలో ఉన్నాడు. చెప్పిండు మనుషులు మన ఎందుకు వచ్చిండు? పరిచారం చేయించుకోవడానికి కొరకు కాదు, పరిచారం చేయడానికి. అది యేసు ప్రభు మోడల్ అంటాం దాన్ని. యేసు ప్రభు మోడల్ లాగా నువ్వు ఉన్నావు ఎక్కడన్నా? ఎవరికైనా పరిచారం చేసినావా? గుడ్ ఫ్రైడే వస్తే, ఈస్టర్ మార్నింగ్ వస్తే, ఈస్టర్ ఒకటి కాళ్ళు కూడా కడుగుతారు. ఏదైనా హాస్పిటల్ ఉందా? పేషెంట్ కాళ్ళు కడిగినావా? కడగలేరు. 100% నేను గ్యారెంటీ ఇస్తా. వృద్ధాప్యంలో టాయిలెట్స్ పోతారు పాపం. హెల్ప్ చేయగలవా? ఇంపాసిబుల్. నేను చెప్తున్నా, చేయలేదు మీరు. ఎందుకు తెలుసా? మీరు ఆ దశకి రాలేదు ఇంకా. లూకాసు వార్త చూడండి, 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము. ఇంకొక వాక్యం చూపించి నేను క్లోజ్ చేస్తాను. వీటన్నిటిని రాసుకొని ఒక స్కూల్ స్టూడెంట్ లాగా నేర్చుకోండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 7వ వచనం నుంచి. దున్నువాడు గాని మీలో ఎవరికైనా ఒక దారుడుగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వాడితో చెప్పుడు. అంతేకాక నేను భోజనము చేయటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనదగను అని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసి అందుకు వాడు దయ చూపినని వారిని మెచ్చున. అటువంటి మీరును మీకు ఆజ్ఞాపింపబడిన వాటన్నిటి చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసినామని చెప్పుడా నేను
కాబట్టి దాసుని జీవన విధానం ఎట్లా ఉంటది అనేది ఇక్కడ చెప్పబడుతుంది కదా. అంటే ఈ వాక్యం ఏం హెచ్చరిస్తుంది అంటే లూకాసు వార్త 17వ అధ్యాయం 7-10 వచనాలలో ఒక దాసుడు తన పని నిర్వర్తిస్తూనే ఉండాలి చివరి వరకు, ఏది కూడా ఆశించకుండా. ఈ లోకంలో ఎవరైనా పని చేస్తే డబ్బులు ఆశిస్తారు కదా, కృతజ్ఞత. కానీ ఇక్కడ ఈ వచనాలలో మనం ఏం చూస్తామంటే సేవకుడు అనేవాడు ఇది కూడా ఆశించకుండా మనం పని చేస్తాడంట. ఈ లోకంలో దేవుని తెలుసు మనం ఏం ఆశిస్తున్నాం, ఇహలోకంలో కాదు పరలోకంలో ఆశిస్తున్నాం. అందుకే యజమానుల గురించి మాట్లాడుతూ ఎఫెసీయుల రాష్ట్ర పత్రికలో పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం, 5-6 వచనం. దాసులారా యథార్థమైన హృదయం గలవారై చూడండి. ఎట్లుండాలి దాసులు? భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె, అంటే మన ప్రభు కూడా దాసుడే. భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. ఇది చివరికి కూడా వెంటాడుతుంది విధేయత. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించచ్చు. ఇక్కడ ఉంది టెస్ట్. నిజంగా ఎవరు దాసు అంటే చెప్పచ్చట మనం. ఎవరు దాసులు కారు అంటే ఇక్కడ క్లియర్గా ఉంది వాక్యం. క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించచ్చు ఉండేవారము మనం. అది పాయింట్ అక్కడ. కాబట్టి క్రీస్తుకు మాదిరిగా ఆయన కూడా దాసుని గుణం కలిగిన వాడే, ఈ లోకానికి వచ్చిందే దాసునిగా. కాబట్టి మనం కూడా క్రీస్తుకు మాదిరిగా దాసులుగా ఉండడం నేర్చుకోవాలా. తర్వాత ఏం చేస్తామంట? ఆ దాసునిక గుణంలో అది ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించువారం. అంటే ఎవడో చెప్పింది చేస్తున్నారు, మనపూర్వకంగా చేయాలి. సేవ పరిచయం పోవాలంటే కూడా అంతే, మనపూర్వకంగా పోతాం కదా. ఎవరు చెప్పింది పోతామా? చేయాలనిపిస్తుంది. కానీ కొన్ని 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 ఉంటాయి మనకు కూడా లిమిటేషన్స్, బాడీ లిమిటేషన్స్ అంట. ఇప్పుడు ఒకసారి నేను సేవ పోవాలంటే కనీసం 60 కిలోమీటర్స్, అంటే దగ్గర 50 అంటే 100 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేసుకుంటూ పోవాలా. చాలా సంవత్సరాలు చేసిన నేను, కానీ ఇప్పుడు పర్మిట్ చేస్తలేదు బాడీ. పైగా హైదరాబాద్ ట్రాఫిక్ ఎట్లుందో మీకు అందరు తెలుసు. అయినా పోతలేమా? బాడీ పర్మిట్ చేయకుండా పోతలేమా? చివరి వాక్యం ఒకటి చూసి నేను ప్రార్థన పూర్వకంగా క్లోజ్ చేస్తాను. ఫిలిపిల రాష్ట్ర పత్రికలో ఒక వాక్యం చూపిస్తే క్లోజ్ చేస్తాను. ఫిలిపిల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 5-6 వర్షాలలో చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏందా మనసు? చూడండి, కలిగిన మనసు మీకు కూడా కలిగి ఉండాలంట. ఏందా మనసు? కలిగితో సమానముగా ఉండుట విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. చూడండి, ఈ దినము అంటే ఎందుకు చెప్తుంటే దాసుని స్వరూపము అంటే సంపూర్ణంగా దాసుడైపోయిండు. మనందరం అట్ట కావాలా. ప్రతి ఒక్కరు ఈ వాక్యం వింటున్న వాళ్ళందరూ ఈ 5th స్టేజ్ వరకు రావాలనేది నా ప్రార్థన. లేకపోతే నా ప్రయాసం కూడా వేస్ట్. ఎంతకాలం ప్రయాసపడింది వేస్ట్ అయిపోయింది. తగిన బ్రదర్ సిస్టర్స్ ప్రయాసపడింది అంతా వేస్ట్ అయిపోయింది. స్వరూపం, దాసుని స్వరూపం అంటే కంప్లీట్ సర్వెంట్. బాండ్ సర్వెంట్ అంటాను ఇంగ్లీష్ లో. బానిస, క్రీస్తుకు బానిస, క్రీస్తుకి దాసు అని చెప్తాను. ఖైదీ, క్రీస్తుకి బానిస.
ఇంకా నీకు ఏం పని ఉండదు. ఖైదీకి ఏముంటుంది పని చెప్పండి? ఏముండదు పని. దాసుడు ఏం చెప్తే మాస్టర్ ఏం చెప్తే అదే పని చేయాలి. కాబట్టి దాసుడు ఎంతో రిక్తులుగా జీవిస్తాడు కదా. ఎంత గొప్పమైన నువ్వు బాగా చదువుకున్నవి కావచ్చు, పెద్ద పొజిషన్స్ లో నీవు ఉండొచ్చు, రిటైర్ అయ్యిండొచ్చు, పెద్ద జాబ్స్ లలో ఎక్కడ ఉన్నా కానీ నువ్వు దాన్ని గొప్ప భాగ్యం ఎంచుకోకుండా వదిలేసేసి దాసని స్వరూపం ధరించుకోవడానికి ప్రయాసపడాలా. ఇంకా మీదట పరిశీలించుకొని నేను ఏ దశలో ఉన్నాను ప్రభావ అని. నేను ఇంతవరకు ఈ దశకి ఎదగలేకపోయినాను ప్రభావ. ఎప్పుడుగో వయసు అయిపోయింది, ఆల్మోస్ట్ హాఫ్ లైఫ్ అయిపోయింది నా జీవితంలో. ఎక్కువ హాఫ్ కంటే ఎక్కువ అయిపోయింది. ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనుకున్నా, 8 years అనుకున్నా, 40 అంటే హాఫ్ లైఫ్ అయిపోయింది. ఇంకా హాఫ్ ఎట్లుంటుందో కూడా మనకు తెలియదు. కాబట్టి ప్రార్థిస్తాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుల ఒక తండ్రి, ఇశ్రాయేలు గొప్ప దేవ, కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. ఈ సాయంత్రం సమయంలో ప్రభావ ప్రతిష్ఠింపబడిన జీవితం లేక నాజీలు చేయబడిన జీవితం ఎట్లా ఉంటుందని మీరు మాట్లాడుతూ మమ్మల్ని ఎంతగానో సిద్ధపరిచినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు వందనాలు అర్పించుకున్నాం ప్రభావ. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీరు ఇవన్నీ మాకు చూపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభావ. మనం ఏ గొప్పతనం లేదు, ఏ యోగ్యతను లేదు ప్రభావ. గొప్ప గొప్ప దేవజనులు వీటిని చూడలేకపోతుండగా పనికిరాని మమ్మల్ని అందరినీ పోగు చేసి వీటిని చూపించిన అయినా కానీ మేము నిర్లక్ష్యం ఉన్నందుకు మాకు క్షమించమని ప్రార్థిస్తున్నాం. రోషం కలిగి పౌరుషం కలిగి ప్రభావ మీ యొక్క ఆ యొక్క తనమని అగ్నిలో మేము నడవాలా ప్రభావ. కుటుంబ మేము తయారు కావాలా ప్రభావ, మెరవాలా ప్రభావ. సహాయపడమని ప్రార్థిస్తున్నాం. అగ్ని గుండా మేము పోవాలా ప్రభు. శత్రుఘ్ మెసేజ్ అభ్యర్థులు ఎటువంటి శ్రమల గుండా పోయినారు, మేము అట్లాంటి శ్రమల గుండా పోవాలా ప్రభు. మీరు పడ్డ ఆ యొక్క ప్రయాసం రాత్రి ఎత్సమైన చోటలో ప్రార్థన ప్రభు ధరిస్తున్నారు, యోగిస్తారు ప్రభు. చెమట రక్తంగా మారడం, చెమట గ్రంథులు అవి ఊపిపోయే రక్తం బయటకు తీసుకొచ్చినాయి. అంతగా వేదన పడ్డారు కదా. అది చాలా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ వేదన మమ్మల్ని అందరినీ పట్టాల, వాళ్ళందరికీ ఆ వేదన పట్టాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. లేకపోతే మిమ్మల్ని మర్చిపోతాం మేము. మీ కొరడ దెబ్బలు మా వీపు మీద ఉండాలి ఈ క్షణం. లేకపోతే మిమ్మల్ని మేము చెడుతన చేస్తాం ప్రభావ. ఆ ముళ్ళ కిరీటం మా తలకు పుచ్చుకోవాలి ఈ దినం. లేకపోతే ఎప్పటికీ మా మనసు క్రీస్తు కలిగిన మనసులో ఉండదు ప్రభావ. కనికరించి క్షమించడం మీ కృప మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇంటర్ వారి జీవితాలను ఆశ్రయించండి. సంపూర్ణంగా నాజీలు చేయబడ్డ జీవితము 5వ దశకి ఎదగాల, బానిసలాగా మీ కొరకు జీవించాలి. అటువంటి కృప భాగ్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున నడుపుతూ మనందరికీ సదాకాలంతో అయినలాగా ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ